హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పీకే టాక్సీ తెలుగు. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే టాప్ 20 మూవీస్ ఏమన్నాయి 2024 అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ బటన్ అసలు మర్చిపోకండి. అలాగే ఇచ్చే ప్రతి లైక్ చాలా మోటివేషన్ ఉంటుంది. అలా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. గైస్, దానిలో ఉండేది ఫస్ట్ హనుమాన్. ఈ మూవీ లాస్ట్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే టికెట్లు ఏందో ఉందాక తెలిసిందో. మీరు మూవీ చూస్తుంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ గురించి మీరు కింద లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమాత్రం లేట్ చేయకుండా కామెంట్ కూడా చేయండి. ఈ మూవీ అయితే ఎలా హిట్ అయిందంటే భారీ హిట్ అయింది భయ్య. దానిలో రీసెంట్ గా అయితే దాంట్లో రాకేష్ మాస్టర్ కూడా నటించాడు, బాగా యాక్టింగ్ చేశారు. కానీ అతను చనిపోయాడు. అంటే ముందు అటెక్షన్ వల్ల మంచి ఫ్యూచర్ ఉండేది అనిపిస్తుంది నాకైతే ఈ సినిమాలో చూసిన తర్వాత. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సినిమాలో నటించిన రాకేష్ మాస్టర్ చనిపోయినాడు. చాలా బాధ వేసింది. ఏమాత్రం లేకుండా సెకండ్ మూవీ వచ్చేసి లక్కీ భాస్కర్. అంటే చాలా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక స్టూడెంట్స్ కూడా ఒక కాలేజ్ స్కూల్ నుంచి నేను లక్కీ భాస్కర్ గా రెడీ అవుతానని అలా చేస్తారు. లక్కీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా చాలా మంది అలాగే ఇన్స్పైర్ అవుతారు భయ. లక్కీ భాస్కర్ సినిమా అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడకుంటే అవుట్లెట్లో అవైలబుల్ చూడండి. లాస్ట్ చాలా మందికి ఫేవరెట్ సినిమా మత్తు వదలరట్టు. దానిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, చాలా బాగుంటది. అది చాలా సినిమా అయితే చాలా హిట్ అయింది భయ్య. మత్తు వదల సినిమా అయితే చాలా హిట్ అయింది. మళ్ళీ 4 వచ్చేసి దేవరా ఎన్టీఆర్ గారి సినిమా ఎలా హిట్ అయిందో అందరికి తెలుసు. దేవరా చాలా బ్లాక్ బస్టర్ అయింది 2024 అంటే రీసెంట్ గా అంటే దేవరా సినిమా అప్కమింగ్ లో దేవరా 2 రాబోతుంది. అంటే 2026 లోపు దేవరా 2 పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తారు. కానీ దేవరా సినిమా చాలా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టారు ఎన్టీఆర్ గారు కూడా. 4th సినిమా వచ్చి కా సినిమా ఎవరిదంటే మీకు తెలుసా? ఎవరు చెప్పండి, కామెంట్ చేయండి. కా సినిమా వచ్చేసి మన కిరణ్ అబ్బవరం ఉంది. అక్కడే మా ఊరు కూడా కిరణ్ అబ్బవరమే మా అబ్బవరం పక్కనే ఒక 20 కిలోమీటర్స్ అక్కడే మాది కూడా. మీరు ఎవరైనా అక్కడి నుంచి రైట్ నుంచి చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన రైట్ పిల్లలు కూడా సపోర్ట్ చేయండి. 5th సినిమా వచ్చేసి నా సామిరంగా కూడా సినిమాలు అప్పట్లో నా సామిరంగా ఇది ఎంతగా ఆడలేదు భయ్య థియేటర్లో. టాప్ 20 సినిమాలలో లీవ్ సీన్ కానీ చూపిస్తున్నారు ఎందుకో. నా సామిరంగా ఎవరు చెప్పండి, మీరు కామెంట్ చేయండి. నాగసామిరంగా ఎవరిది 20 లిస్ట్లో చూపిస్తారు కానీ నాగసామిరంగా లాస్ట్ సంక్రాంతికి రిలీజ్ అయిన నాగార్జున గారిది నాగసామిరంగా ఒకటి బాగానే ఆడింది భయ్య. హనుమాన్, గుంటూరు కారం, అలాగే నాగసామిరంగా 3 సినిమాలు అయితే సంక్రాంతికి వచ్చాయి. లాస్ట్ సంక్రాంతికి అయితే ఈ సంక్రాంతికి అయితే మనకి ఎవరు హిట్ అయ్యారు తెలుసు, వెంకీమామ సినిమా అయితే చాలా బాగా ఆడింది వెంకీమామది. ఇంకా లాస్ట్ 5th వచ్చేసి ఏముందంటే లవ్ రెడ్డి రీసెంట్ గా రిలీజ్ అయ్యి కొత్త సినిమాతో కొత్త యాక్టర్స్ వచ్చి చాలా హిట్ అయిన సినిమా కూడా చూశాను నేను ఓటీటీలో. చాలా బాగుంది సినిమా అయితే. ఎవరైనా చూడకపోతే ఒకసారి వాచ్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా మూడు దాంట్లోకి వెళ్ళిపోదాం. వెయిట్ చేయండి ఒక సెకండ్. ఇంకో సినిమా వచ్చేసి ఢిల్లీ స్క్వేర్. డీజే టిల్లు 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 డీజే హిట్ అయిందో అందరికి తెలిసింది. కొంత ర్యాంపో ఫస్ట్ సెకండ్ చాలా హిట్ అయింది డీజే టిల్లు అయితే. ఇంకా లవ్ రెడ్డి అన్ని సినిమాలు అయితే బాగున్నాయి భయ్య. ఇంకో సినిమా వచ్చి ప్రేమలో సినిమా ఎంత మంది చూసారు 2024 లో అయితే కామెంట్ చేయండి. అయితే ఆ సినిమాను ఒక 10 times చూసింటారు భయ్య. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సినిమా అయితే, చాలా 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 బాగుంటది. అలాగే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి భయ్య, మనకు చెప్పడానికి అయితే వీడియోలు ఎంత మీరు కూడా చూడరు నాకు తెలుసు. ఇంకా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో కూడా సంక్రాంతికి కూడా చాలా సినిమాలు ఉన్నాయి. అలాగే దేవరా కానీ చాలా సినిమాలు ఉన్నాయి, చాలా హిట్ అయ్యే సినిమాలు కూడా. 2025 వచ్చేసే ఫస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వచ్చారు, సంక్రాంతితో హిట్ కొట్టారు. చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం కానీ గేమ్ చేంజర్ సినిమా కూడా బాగుంది. కానీ కొంచెం రీసెంట్ కూడా ఏదో ఇష్యూ వల్ల సినిమా అయితే ఫ్లాప్ అవడం జరిగింది. చాలా సినిమాలు హిట్ అవుతాయి, ఏం ఇబ్బంది లేదు. ఇంకా సినిమాలు అయితే రామ్ చరణ్ గారికి అయితే లైఫ్ ఉంది, ఇంకా ఫ్యూచర్ ఉంది, చాలా ఉన్నాయి, భయం లేదు, ఏమాత్రం భయం లేదు. గేమ్ చేంజర్ ఒకటే కాదు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, అస్సలు భయపడిన అవసరం లేదు. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే కూడా మార్చ్ లో రాబోతుంది. హరిహర వీరమలో ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. మాట వినాలి ఏదో సంథింగ్ ఉంటుంది, చాలా బాగుంది సాంగ్ కూడా. ఇంకా నా ఫేవరెట్ సినిమాస్ 2024 లో అంటే తెలుగులో దేవరా, అలాగే ఇప్పుడు 2025 లో వచ్చేసి సంక్రాంతికి వస్తుంది. చాలా ఫన్నీయెస్ట్ మూవీ, చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఏమైనా చూడకపోతే ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి వాచ్ చేయండి. అలాగే 2025 లో రిలీజ్ అయిన మూవీ ఇది పుష్ప 2 December 6th రిలీజ్ అయింది. ఇంకా థియేటర్లో ఆడుతుంది. పుష్ప 2 కూడా ఇంకా సినిమా అనేది యాడ్ చేశారు, చాలా బాగుంది సినిమా కూడా. ఒకసారి వాచ్ చేయండి ఎవరైనా చూడకపోతే. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయడం అసలు మర్చిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.